కనబడింది కదా. రాజధాని కోరుకుంటున్నటువంటి గుంటూరు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది. రాజధాని వద్దనుకున్నటువంటి విశాఖపట్నం ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అదే రాజధాని ఏమో వీళ్ళు విశాఖలో పెట్టాలనుకున్నారు, విశాఖ ప్రజలు వద్దనుకుంటున్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీని పెద్దగా ఆదరించలేదు. ప్రజలేమో గుంటూరు జిల్లాలో పెట్టాలనుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ వద్దనుకుంటుంది, ఇక్కడ ఆదరించలేదు. కాబట్టి కావాలనుకున్న దగ్గర ఆదరించాలా, వద్దనుకున్న దగ్గర ఖచ్చితంగా గుంటూరు పార్లమెంటు విశాఖ పార్లమెంటు మీద రాజధాని ప్రభావం చాలా ఉంది. ఓకే, ఉభయ గోదావరి జిల్లాల పరిస్థితి ఏంటంటే అది చాలా కీలకం అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకానొక సందర్భంలో 50-50గా ఉన్నటువంటి పార్టీ తర్వాత ఎప్పుడైతే జనసేనకి టికెట్లు తక్కువ ఇవ్వటం అంటే 21 స్థానానికి పరిమితం చేయటం జరిగిందో అప్పుడు కొంత ఇబ్బందికి గురైంది కూటమి. ఆ తర్వాత మళ్ళీ అభ్యర్థుల ప్రక్రియ, మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత సెట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వాటిలో మీకు సుమారు 12 నుండి 14 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఆల్వేజ్ లోయెస్ట్ సైడ్ మాట్లాడుతున్నాను, లోయర్ సైడ్ మాట్లాడుతున్నాను. ఉభయ గోదావరి జిల్లాలో 12 నుండి 14 సీట్లు వచ్చేస్తున్నాయి. తెలంగాణలో లేదండి అది. మీరు అంటే నేను లోయర్ సైడ్ చూస్తున్నాను, మినిమం 12 నుండి 14 సీట్లు. ఒక్క విషయం మస్తాన్ గారు, ఈస్ట్లో ఎక్కువ వస్తున్నాయి. ఇదే జరిగితే ఇంకా మీరు రేపు గురించి ఇంకా ఆలోచించిన అవసరం లేదు. రేపు ఏం జరుగుతుంది 100% వైఎస్ఆర్సీపీ వస్తుంది. మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఈస్ట్లో 12 నుంచి 14 లేకపోతే వెస్ట్ ఈస్ట్ కలిపి 15 నుండి 14 ఈస్ట్ వెస్ట్ కలిపి 14 అంటే ఖచ్చితంగా అంటే జోనల్ గా చూస్తే రాయలసీమలో వాళ్ళ డామినేషన్, గోదావరి జిల్లాలో ఉండదంటారు, ఉత్తరాంధ్ర బ్రాడ్ గా ఒకటి ఇట్లా అనుకుంటున్నారు కదా. గోదావరి జిల్లాల మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు మీరు. దాన్ని 14 సీట్లు చాలా ఎక్కువ. పశ్చిమ గోదావరి జిల్లాలో నేను కొన్ని పేర్లు చెప్తాను. ఆచంట, నిడదవోలు, గోపాలపురం, కోవూరు, దెందులూరు, పోలవరం, ఈ 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపుని మీరు కాదంటారా? ఓకే, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 చెప్పా. ఈస్ట్ గోదావరి నేను మినిమం 6 ఇస్తున్నా. ఎక్కువ మీరు అంచనా అంటే మీకు రంపచోడవరం దగ్గర నుండి, రాజానగరం దగ్గర నుండి సార్ ఏజెన్సీ అన్నది వాళ్ళకి స్వీప్ అవుతుంది. ఇప్పుడు 14లోనే అయింది, ఇప్పుడు అవడానికి అంటే మనం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాట్లాడుకున్నాం కాబట్టి ఏజెన్సీ తూర్పు అవుతుంది కదా. రంపచోడవరం, తుని, రాజానగరం, రాజానగరం. ఇంకా మీ తుని విషయంలో మీకు అసలు అనుమానం ఎక్కర్లా. తునిలో ఎంత మెజార్టీ వచ్చింది అనేది మాట్లాడుకోవాలి తప్పితే మీకు ఇంకా చర్చ లేదు అక్కడ అసలు. తుని కానివ్వండి, రాజానగరం కానివ్వండి, రంపచోడవరం కానివ్వండి, ముమ్మిడివరం కానివ్వండి, మండపేట కానివ్వండి, జగ్గంపేట కానివ్వండి, జగ్గంపేట కూడా లాస్ అవుతున్నారా? పెద్దాపురంలో కూడా 2% వైఎస్ఆర్సీపీ లీడ్ ఉంది. పెద్దాపురం అంటే మా ఈ మార్జిన్ ఏదైతే ఉంటుందో మా ఎర్రర్, ఆ ఎర్రర్కి లోబడి ఉన్నవి ఏంటంటే మేము అంత ధైర్యంగా మేము ప్రకటించలేము. అదే తప్పితే అక్కడ నేను మినిమం 8 స్థానాలండి. ఖచ్చితంగా గెలుస్తారు. 40,000 మెజార్టీ పైబడి గెలుస్తారు ఆయన. ఓకే, సో నేనేమంటానంటే లోయర్ సైడ్ అక్కడ 6-7 వేసుకోండి, ఇక్కడ లోయర్ సైడ్ 5-6 వేసుకోండి.